మంది పోటీ చేశారు. దాదాపు 12 వార్డుల్లో వాళ్ళు గెలిచిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ రావాల్సిన ఓట్లన్నీ చీలిన పరిస్థితి ఉంది. మరోవైపు కేటీఆర్ ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నైతికంగా విజయం సాధించింది అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఎక్కువ అంటే గతంతో పోలిస్తే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 90% మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాం. కానీ ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 60% మాత్రమే గెలుపు సాధించింది అని చెప్పేసి అందులో కూడా బీఆర్ఎస్ పార్టీ సింగిల్గా పోటీ చేసింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ రెండు కలిసి పోటీ చేయడం వల్లే ఈ విజయాన్ని సాధించాయంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఓడిపోయారో ఆ కార్యకర్తలు ఎవరు ఆధారపడవద్దు, పార్టీ అండగా ఉంటుందంటూ కూడా ఇది ప్రజలకు సంబంధించి అంటే పార్టీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు వచ్చిన సీట్లు గెలిచారో అదంతా కూడా ప్రజల నైతిక మద్దతుతోనే మనం గెలిచామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూస్తే ఓవరాల్గా ఇటు మున్సిపాలిటీలు 116 మున్సిపాలిటీలు కానీ అదేవిధంగా ఇటు కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లకు సంబంధించి చూసుకుంటే 7 కార్పొరేషన్లు ఎక్కడా కూడా బీఆర్ఎస్ తన సత్తా చాటలేని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు మున్సిపాలిటీల విషయంకి వస్తే కేవలం 15 మున్సిపాలిటీలోకే పరిమితమైన పరిస్థితి. మిగతా చోట్ల హంగు ఏర్పడ్డది కాబట్టి ఆ హంగు ఉన్న చోట ఎక్కువగా అంటే అధికార పార్టీ ఇప్పుడు కాంగ్రెసే ఉంది కాబట్టి వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఆ హంగు ఉన్న చోట ఇప్పుడు అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు కానీ అదేవిధంగా ఎక్స్ అఫీషియల్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే ఆ మున్సిపాలిటీలు ఆ పార్టీకే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అధికారం కాంగ్రెస్కే ఉంది కాబట్టి వాళ్ళే ఎక్కువగా ఇండిపెండెంట్లు కానీ అదేవిధంగా ఎక్స్ అఫీషియల్ మెంబర్లు వాళ్ళే ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 34 చోట్ల ఎక్కడైతే హంగ్ ఏర్పడ్డదో ఆ ప్రాంతాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే విధంగా అయితే వ్యూహాలు అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పుడు ఏదైతే హంగ్ ఏర్పడ్డ దాంట్లో ఒక 10% అయినా అచీవ్ అవ్వాలని చెప్పేసి దానికి సంబంధించిన వ్యూహాలు అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు పటాన్ చెరువుకు సంబంధించి ఎక్కువ మున్సిపాలిటీలు గెలుచుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి అక్కడ పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకొని అక్కడ ఉన్న మున్సిపాలిటీలను గెలిపించి బీఆర్ఎస్ పార్టీలు మళ్ళీ చేరతా అని చెప్పేసి ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఆయన చాలా సీరియస్గా తీసుకోవడం వల్ల అక్కడ ఎక్కువ మున్సిపాలిటీలను గెలుచుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పటాన్ చెరువులోని 5 మున్సిపాలిటీలు దాదాపు 4 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఒక మున్సిపాలిటీ అంటే ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ 26 వార్డులు ఉంటే దాంట్లో కాంగ్రెస్ పార్టీ 10 వార్డులు అదేవిధంగా ఇండిపెండెంట్లు 4 బీఆర్ఎస్ పార్టీ 12 గెలిచింది. అయితే ఇండిపెండెంట్లు అదేవిధంగా ఎక్స్ అఫీషియల్ ఎవరికి మొగ్గు చూపితే వాళ్ళే ఆ మున్సిపాలిటీని గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు దానిపై అన్ని పార్టీలు కూడా ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొందని చెప్పవచ్చు. ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకునేందుకు వాళ్ళని తమతో పాటు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం లాఠీచార్జ్ కూడా జరిగిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ చాలా చోట్ల అంటే హంగు ఏర్పడ్డ మున్సిపాలిటీలు ఏవైతున్నాయో ఆ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్ కానీ ఎక్స్ అఫీషియల్ మెంబర్లు చాలా కీలకంగా మారుతున్నారు. అందుకోసం చెప్పేసి క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తన హవాగా అయితే కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. మొత్తం మీద తెలంగాణ పురపోరులో అయితే కాంగ్రెస్ విజయం సాధించడం జరిగింది. అయితే బీజేపీ కూడా ఈ పురపోరుకు సంబంధించి తన ఓటు బ్యాంకును అయితే పెంచుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా ఎంపీగా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, నేను గెలుపొందాను అని చెప్పి కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడుతూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే నాకు మంత్రి పదవి కూడా ఇచ్చారు, మేము తప్పకుండా తెలంగాణలో ఈసారి అధికారంలోకి వస్తాము అని చెప్పి కూడా బండి సంజయ్ గారు చెప్తున్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేశాయి అని చెప్పి బీఆర్ఎస్ నేతలైతే ఆరోపిస్తూ ఉన్నారు. కానీ పంచాయతీ ఎన్నికలకి సంబంధించి కాంగ్రెస్ ఈసారి బలం పెంచుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో జరిగిన ఎన్నికల కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ బలపడినట్లుగా కూడా మనకి ఈ రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత విశ్లేషణను మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ గారు లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ గారు చెప్పండి, మొత్తం మీద రేవంత్ రెడ్డికి ఒక బలం అయితే చేకూరింది. ముఖ్యంగా ఆయన ఒంటి చేత్తోనే ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్ళడం, ఆ విధంగానే ఈ ఎన్నికలు ఫలితాలు కూడా వచ్చాయని చెప్పి అనుకోవచ్చు కదా. భువన గారు, నిజానికి రేవంత్ రెడ్డి ప్రతి ఎన్నికను ఒక సవాల్గా తీసుకుంటానన్నటువంటి విషయాన్ని పలు వేదికల మీద చెప్పాడు. ఏ ఎన్నికలైనా కూడా కార్యకర్తల కోసం, పార్టీ విజయం కోసం నేను పనిచేస్తాను, పరిమితమై ఉండను, నేను నా ఎన్నిక ఏ విధంగా తీసుకుంటానో ప్రతి ఎన్నికను కూడా సీరియస్గా తీసుకొని గెలిపే లక్ష్యంగా చేస్తానన్నటువంటి దాన్ని ఈ ఎన్నికలు నిరూపించాడని చెప్పవచ్చు. ఆయన దావోస్ పర్యటన అనంతరం వెంటనే అంటే రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేసి ఇటు కార్యకర్తలు
కార్యకర్తలను పార్టీని ఉత్సవపరుస్తూ ఇటు ప్రతిపక్ష నేతలను ఎండగడుతూ ప్రచారం చేశాడు. ఆ ప్రచారం ఒక వ్యూహాత్మకంగా చేశాడని చెప్పవచ్చు. ప్రతి జిల్లాలో బహిరంగ సభలు ఏర్పాటు చేయడం కాకుండా కార్యకర్తలకు టికెట్ల పంపిణీ నుంచి విజయం వరకు ఆయన ముందుండని చెప్పవచ్చు. గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థలైనటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే విధంగా ప్రచారం చేసి విజయం సాధించాడు. అప్పుడు సాధించిన విజయానికంటే ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో దాదాపు పట్టణ ప్రాంతాల్లో కొంత కాంగ్రెస్కు వ్యతిరేకత ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి, అధికార పార్టీకి ప్రజల వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత ఓటు ప్రతిపక్షాలకు పడుతుంది అన్నటువంటి అందరూ భావించారు. ముఖ్యంగా బీజేపీ ఇటు బీఆర్ఎస్కు కొంత చీలిపోయే అవకాశం ఉందన్నటువంటి ఉద్దేశంతోనే పార్టీ నేతలు అనుకున్నారు. కానీ వాటన్నిటినీ ఛేదించి కాంగ్రెస్ను ముందుకు నడిపించే బాధ్యతను రేవంత్ రెడ్డి తీసుకున్నారు. అదే విజయం ఈరోజు కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. దాదాపు 90% ఆయన గెలుపులో ఆయనదే పాత్ర ఉందని చెప్పవచ్చు. అంటే సమిష్టి కృషితో గెలిచారు అన్నటువంటిది చూసినా కూడా రేవంత్ రెడ్డి మాత్రం తన నాయకత్వంకి బలమైనటువంటి పునాదులు వేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూస్తుంటే ఈరోజు అన్ని కార్పొరేషన్లతో పాటు ఎక్కువ మున్సిపాలిటీలు గెలవడంలో రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పాత్ర చాలా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూసేది ఉంటే ఇప్పుడు రేపు జరిగేటువంటి అంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు విపక్షాలు ఉన్నటువంటి ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు పూర్తిగా ప్రజా వ్యతిరేకతను ఓటు రూపంలో పొందలేకపోయారు. ముఖ్యంగా బీజేపీలో కొంత అంతర్గత కలహాలు. బండి సంజయ్ లాంటి నేతలు ముందుకెళ్ళి తన ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి కరీంనగర్లో పట్టు సాధించాడు. తను అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరాడని చెప్పవచ్చు. బండి సంజయ్ ఇటు ఉత్తర తెలంగాణలో బీజేపీకి మరిన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడ ఐక్యత లేకపోవడం, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య కొంత సమన్వయం లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకలాపాలు కావచ్చు, నాయకుల మధ్య, వీటన్నిటి వల్ల అనుకున్న ఫలితాలను బీజేపీ సాధించలేదు. అదేవిధంగా చూసేదంటే బీఆర్ఎస్ కూడా పార్టీ నాయకత్వం పూర్తి వాళ్లకు బలమైనటువంటి నాయకత్వం ఉన్నా కూడా ఇటు క్యాడర్కు బలమైనటువంటి సంకేతాలు ఇవ్వడం, పార్టీ ఎన్నికలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు కనబడిందని చెప్పవచ్చు. దానివల్లనే బీఆర్ఎస్ కూడా అనుకున్నంత పట్టు ఉన్నటువంటి జిల్లాలో కూడా విజయాన్ని సాధించలేకపోయింది. అయితే కాంగ్రెస్ మాత్రం వీటన్నిటినీ పక్కన పెట్టి వాళ్ళందరూ అనుకున్నటువంటి స్థాయిని సాధించారని చెప్పవచ్చు. ఈ విజయం ఎక్కువగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విజయంగా ఇటు కాంగ్రెస్ భావిస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల ప్రజలు కూడా అధికార పార్టీని గెలిపించేది ఉంటే రేపు ఇటు నగరాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, అభివృద్ధి చెందే అవకాశం ఉంది. నిధుల కేటాయింపు కూడా జరిగే అవకాశం ఉంది అయితే సార్ ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అటు పార్టీలోను ఇటు ప్రజల మధ్య ఏ విధమైనటువంటి అభిమానాన్ని చూరగొన్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా పార్టీలో పట్టు సాధిస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చా? భువన గారు, అది వాస్తవం అని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో కొంత సీనియర్లు ఉన్నా ఆయనను వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది మంత్రులు కూడా ఆయనను వ్యతిరేకించేటువంటి వర్గం ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఒంటి చేతితో ఇటు కాంగ్రెస్ను మొదట అసెంబ్లీలో గెలిపించినటువంటి సందర్భం చూసాము. అయితే అసెంబ్లీలో గెలిచింది ప్రజా వ్యతిరేకత వల్ల, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత వల్ల ఆ కాంగ్రెస్ను గెలిపించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోయి గెలిపించారు అసెంబ్లీలో. ఆ విధమైనటువంటి గెలిపే అనేటువంటిది భావించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయంగానే భావించాలి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి లేకనే ఇతను కూడా ముందుకు పోతున్నట్టు చెప్పవచ్చు. ప్రతి అంటే ఎన్నికలను కూడా ఈయన ఒక సవాల్గా తీసుకొని విజయం వైపు దూసుకెళ్తున్నాడు. ఆ విజయం వెనుక రేవంత్ రెడ్డి కృషి ఉందని చెప్పవచ్చు. భువన. రైట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్